అంటే ఇప్పుడు హోమియోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం కాదు, అల్లోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం అవుతుంది అనేసి చాలామంది అంటుంటారు కదా, దీనిపైన మీ కామెంట్. దాంట్లో 1% కూడా నిజం లేదు. హోమియోపతిలో అలోపతిలో ఎంత క్విక్గా సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయో హోమియోపతిలో కూడా అంతే క్విక్గా తగ్గుతాయి, అంతకంటే క్విక్గా తగ్గుతాయి. అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. అది పెయిన్ తగ్గించడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందో మేము అంతకంటే ఫాస్ట్గా తగ్గిస్తాం పెయిన్. బట్ వాళ్ళు చెయ్యలేనిది మేము చేసేది ఏంటంటే పర్మనెంట్ క్యూర్. అయితే ప్రస్తుతం హోమియోపతితో పాటు ఆయుర్వేదం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే మరి హోమియోపతికి ఈ ఆయుర్వేదానికి గల తేడా ఏంటి సార్? అంటే ఏ మెడిసిన్ ద్వారా తొందరగా రిజల్ట్ వస్తుంది పేషెంట్కి? ఆయుర్వేదాలో మెడిసిన్స్ అనేవి క్రూడ్ ఫామ్లో ఉంటాయి, ఒక చెట్ల నుంచి ఒక పుట్టల నుంచి తెచ్చి ఇస్తారంట. హోమియోపతిలో ఏ మెడిసిన్ అన్నా మనం నానో పార్టికల్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే నానో పార్టికల్ ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో చాలా తక్కువ క్వాంటిటీ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మెడిసిన్ క్వాంటిటీ తగ్గిపోతుందో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఆయుర్వేద హోమియోపతికి ఏంటంటే హోమియోపతిలో ఆల్మోస్ట్ 0 సైడ్ ఎఫెక్ట్స్,